లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు బిగ్ టీవీ. అల్లు అర్జున్ కేసు క్షణానికో విధంగా మారుతుంది. ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వచ్చి బెయిల్లో ఉన్న తర్వాత కూడా ఇది రద్దవుతుందా? ఇప్పుడు ప్రభుత్వం మరోవైపు పోలీసు వ్యవస్థ దీనిపైన సుప్రీంకోర్టులో దీనిపైన పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఈ బెయిల్ పిటిషన్ రద్దయ్యే అవకాశం ఉందా? నిజంగా రద్దయితే మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిందేనా? ఏం జరుగుతుంది ఈ కేసులో? మనతో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు టోటల్గా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ అంటే ఇంట్రీమ్ బెయిల్ తీసుకున్నారైనా బెయిల్ పిటిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రద్దు అవుతుందనే చర్చ జరుగుతుంది. అంటే ఎలా చూడాలి? నిజంగా సాధ్యమేనా? సాధ్యమండి. ఎందుకంటే అక్కడ ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వటంలో కూడా హైకోర్టు వాళ్ళు కొన్ని పరిధులు దాటారనిపిస్తుంది నాకు ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా. కాబట్టి అదొకటి. రెగ్యులర్గా కూడా అపీల్ ఇన్ సుప్రీం కోర్ట్ ఈజ్ రైట్ ఫర్ ఎనీ సిటిజన్ కైనా ఉంది. ఇటు ప్రాసిక్యూషన్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ. సో స్టేట్ ఆఫ్ తెలంగాణ త్రూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్తారు, వెళ్ళవలసిందే. దాంట్లో ఏమి గ్రౌండ్స్ అనేది మనం అంటే అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఏమైనా ఇలాంటివి జరిగినాయి ఏమైనా? ఒకవేళ ఇలాగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఇచ్చిన తర్వాత, ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ ఇచ్చిన తర్వాత దానికి రద్దు చేయడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? అంటే ప్రాసెస్ అంటే ఇప్పుడు అదే చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ త్రూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ అండ్ చికటపల్లి పోలీస్ వాళ్ళు కూడా పార్టీ అవుతూ అపీల్ చేయాలి. ఎవరిని? అల్లు అర్జున్ని పార్టీ చేస్తూ. ఓకే. దెన్ వీరికి నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చినాక ఇరు వాదనలు వింటుంది. ఎక్కడ వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ క్యాన్సిలింగ్ ఇంట్రీమ్ బెయిల్? ఒకటి క్లియర్గా, వన్ ఈజ్ దట్ హీ హాజ్ వయలేటెడ్ ద ఇంట్రీమ్ బెయిల్ ఆర్డర్స్. ఈజ్ నాట్ సపోజ్ టు అడ్రస్ మీడియా which is addressed. That is primarily one reason. Second, getting into the how the interim bail is been obtained. అక్కడ కొన్ని గ్లేరింగ్ మిస్టేక్స్ జరిగాయి. అవి ఒక న్యాయవాదిగా తెలుసు మాకు. దాన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఆ అన్నిటినీ క్రోడీకరించి ఒక పిటిషన్, అపీల్ పిటిషన్ తయారు చేస్తే ఆ గ్రౌండ్స్ని పరిగణలోకి తీసుకొని దే హ్యావ్ టు క్యాన్సల్ ద బెయిల్. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది దీనిపైన. అంటే ఇంట్రీమ్ బెయిల్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే పోలీస్ ఈ ప్రాసెస్ అంతా నడపాలి టోటల్ గా. అంటే గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి. దీంట్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. యా, ఇట్స్ ఎ హై ప్రొఫైల్ కేస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఎ సెలబ్రిటీ. సో యాజ్ యూజువల్గా హయ్యర్ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లే కాదు, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆర్ చీఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారు, వారు గవర్నమెంట్ అనుమతి తీసుకొని, అంటే నా హోమ్ మినిస్టర్, నవ్ ద హోమ్ మినిస్టర్ ఇస్ చీఫ్ మినిస్టర్, వారి అనుమతి తీసుకున్నాకనే ముందుకు వెళ్తారు. దానికి ఒక ఫైల్ తయారు చేయాలి. సో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఎందుకంటే బెయిల్ మనకు వచ్చింది పోయిన ఐ థింక్ లాస్ట్ ఫ్రైడే నాడు బెయిల్ వచ్చింది, ఇంట్రీమ్ బెయిల్. సో ఆదివారం, శనివారము, ఆదివారము, సో 2 హాలిడేస్ ఉన్నాయి. సో నౌ మండే అండ్ ట్యూస్డే అనదర్ 2 వర్కింగ్ డేస్. ప్రాబబులీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అనదర్ 24 hours to 48 hours దే విల్ గో ఫర్ సుప్రీం కోర్ట్ ఫర్ అపీలింగ్ టు క్యాన్సల్ దిస్ ఇంట్రీమ్ బెయిల్. అంటే కదండి, ఒక బెయిల్ రావాలంటే దానికి అన్ని గ్రౌండ్స్ చూపించాలి టోటల్గా. ఒక వ్యక్తికి బెయిల్ రావాలంటే అది ఇంట్రీమ్ బెయిల్ కావచ్చు, లేకపోతే మామూలు బెయిల్ కావచ్చు. ఇప్పుడు ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయాలన్నా ఏదో గ్రౌండ్స్ ఉండాలి. ఆ గ్రౌండ్స్ లేకపోతే క్యాన్సిల్ చేయడానికి సుప్రీంకోర్టు కావచ్చు, ఎక్కడ కూడా ఆ బెంచ్ కావచ్చు, ఇది ఒప్పుకునే అవకాశం ఉండదు. ఎలాంటి గ్రౌండ్స్ చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ద కేస్ ఆర్గ్యూడ్ బై సీనియర్ అడ్వకేట్ ఆఫ్ ద అక్యూజ్డ్ was on a wrong foundation first of all. అంటే ఎలాగంటారు? రాంగ్ ఫౌండేషన్ ఎలా వేశారంటారు? అంటే వాళ్ళు హైకోర్టులో క్వాజ్ పిటిషన్ మూవ్ చేశారు 11th December నాడు. ఓకే.
మేము 12th నాడు ఇంప్లీడ్ అయ్యాము. ప్లీజ్ సీ ద డేట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 13th నాడు, దట్ ఈస్ ఫ్రైడే, లిస్ట్ కాలే. ఇట్ వాస్ ద క్వాష్ పిటిషన్ ఇస్ నాట్ లిస్టెడ్. ఓకే. సో ప్రాబబుల్లీ మండే లిస్ట్ అయ్యేది యాజ్ ఫార్ as హైకోర్ట్ ఈస్ కన్సర్న్. బట్ మీన్ టైమ్ పోలీస్ హ్యాస్ సమ్మన్డ్ హిమ్. He was been brought to Chikadapalli police station. The investigative officer is having a power to arrest. It is his discretionary power. Even Supreme Court cannot take his power. That is the beauty of our constitution and beauty of our law. Separation of powers law. Investigative authority is the sole and whole. When to arrest an accused, arrest chesadu. Then he has followed the law. ఓకే. He has been taken to Gandhi Hospital for medical examination. వెళ్ళారు. రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. చేశారు. రిమాండ్ రిపోర్ట్ తీసుకొచ్చి ట్రయల్ కోర్టులో రిమాండ్ రిపోర్ట్ చూశారు. వారు కూడా న్యాయమూర్తే. అవును. ద లోవర్ కోర్ట్ పర్సన్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ జడ్జ్. అవును. మేబీ హీ ఈజ్ ఇన్ ఏ ట్రయల్ కోర్ట్, సంబడి సిట్స్ ఇన్ సుప్రీం కోర్ట్, సంబడి సిట్స్ ఇన్ హై కోర్ట్. దట్ ఈస్ డిఫరెంట్. ఆల్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. ఎవరిని మనం ఇక్కడ పెద్ద చిన్న లేదు. ఏ జడ్జ్ ఈజ్ ఏ జడ్జ్. సో ఏదైతే ఎప్పుడైతే ఈ రిమాండ్ రిపోర్ట్ తీసుకొని నాంపల్లి కోర్టుకు వెళ్ళారో ఆ జడ్జి గారు వెరీ క్లియర్గా పోలీస్ అరెస్ట్ చేసింది అక్రమం కాదు సక్రమము, ఇతను నేరస్తుడే, ఇతన్ని 14 రోజులు రిమాండ్కి పంపించారు, అక్కడికి అయిపోయింది. సో హిస్ అరెస్ట్ ఈజ్ లీగల్. రిమాండ్ రిపోర్ట్ని ఛాలెంజ్ చేయాలి, లేకపోతే బెయిల్ మూవ్ చేయాలి. కానీ అక్కడ లోవర్ కోర్టులో నాంపల్లి కోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తూనే ఈ రిమాండ్ రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఇమ్మీడియట్గా హైకోర్టుకు వచ్చారు లంచ్ మోషన్కి. ఓకే. మా పిటిషన్ ఉన్నది, ఏది క్వాష్ పిటిషన్. ఇక్కడ నేను అడగదలుచుకున్నది, ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏం చెప్తానంటే ఆల్రెడీ మాది స్క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి ఇంట్రీమ్ బెయిల్ మూవ్ చేయడానికి మాకు అనుకూలంగా అంటున్నారు. అంటే స్క్వాష్ పిటిషన్ కి ఇంట్రీమ్ బెయిల్ కి ఏమైనా ఇంటర్లింక్ ఏమైనా లేదు లేదు లేదు. ఈవెన్ స్క్వాష్ పిటిషన్ అంటే ఇట్ ఈస్ టు డిశ్చార్జ్ మై నేమ్ ఫ్రమ్ ద ఎఫ్ఐఆర్. అంటే నాకు సంబంధం లేదు అందులో సంబంధమే లేదు. కానీ వాళ్ళు సడన్గా ఆ క్వాష్ పిటిషన్ని మూవ్ చేశారు. అంటే లంచ్ మోషన్ వాటికి అరెస్ట్ కాలే. నాట్ టు అట్లీస్ట్ దే ఇఫ్ క్వాష్ పిటిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 1 లైన్ ఆర్డర్ ఇస్తారు నార్మల్గా. ఇదేం మొదటిసారి కాదు, లాస్ట్ టైం కాదు. ఓకే. మొత్తం ఏమంటారు అంటే నాట్ టు టేక్ కోయర్సివ్ యాక్షన్ అంటారు. ఓకే. అంటే నాట్ టు టేక్ కోయర్సివ్ యాక్షన్ అంటే ఇండైరెక్ట్లీ నాట్ టు అరెస్ట్ అన్నట్టు. బట్ ఈవెన్ ఇఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ ఆల్సో. కోయర్సివ్ అంటే వేరు, అరెస్ట్ నాట్ టు అరెస్ట్ ఈజ్ ఏ యాంటిసిపేటరీ బెయిల్. సో వీళ్ళు ఓన్లీ క్వాష్ పిటిషన్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాష్ పిటిషన్ ఈజ్ టు రిమూవ్ మై నేమ్. ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ ద క్రైమ్, బట్ సమ్హౌ ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టారు. దాన్ని అక్కడి మటుకే అన్నట్టు. అక్కడ ఆ క్వాష్ పిటిషన్లో ఇంటర్లాకేటరీ అప్లికేషన్ ఐఏఎస్లో ఎక్కడ వాళ్ళు మాకు బెయిల్ అడగలేదు. బెయిల్ అడగవలసింది ఎప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయాలి, అది మూవ్ చేయలేదు. తర్వాత అరెస్ట్ అయినాక when the cause of arrest has happened, the first and primary relief they are supposed to get in the lower court. ఓకే. అది దొరకలేదు. సో సడన్గా వాళ్ళు ఈ క్వాష్ పిటిషన్ దగ్గరకు వచ్చారు. క్వాష్ పిటిషన్ లంచ్ మోషన్కి వచ్చినప్పుడు అరెస్ట్ కాలే అక్కడ. కాబట్టి జడ్జి గారు ఏమన్నారు, ఐ విల్ లుక్ ఇట్ అని చెప్పారు. కానీ వెరీ అన్యూజువల్గా, రేరెస్ట్ ఆఫ్ రేర్గా ఆఫ్టర్ 4 o'clock, ఓకే, అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ద డిస్క్రిషనరీ ఆఫ్ ద జడ్జ్. Okay. But the court should also look into the larger interest of not just protecting an individual, but what happens about the trust and confidence in the society ane chaana mukyam. For more videos like this, subscribe Big TV channel.